హలో అండి అందరికీ. ఒక ఆరోగ్యకరమైన హెల్తీ చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గోధుమ పిండి, బియ్యం పిండి, సూజీ ఇవేమీ లేకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, అలాగే షుగర్ పేషెంట్స్ కూడా తినగలిగేలాగా ఒక హెల్తీ చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో రెడ్ చిల్లీ 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, నువ్వులు, తెల్ల నువ్వులు 3 స్పూన్లు, నువ్వులు వేయడం వలన తినేటప్పుడు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి మనకి ఇవి. సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని, వాము 1/2 స్పూన్ని ఇలాగ చేతిలో వేసుకొని చేతితో బాగా నలిపి వేసుకోండి. ఇలాగా వాము వేసుకున్న తర్వాత చాట్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే లెమన్ జ్యూస్ అయినా 2 స్పూన్లు వేసుకోండి. అలాగే కసూరి మేతి 1 స్పూన్ వేసుకొని, ఒక 1/2 కప్పు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర 1 పావు కప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే క్యారెట్ 1 కప్పు సన్నగా కట్ చేసుకొని తురుముకొని వేసుకోండి. కర్రీ లీవ్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ముల్లంగి తురుము, ముల్లంగి మనకి చాలా మంచిది హెల్త్కి. ఇలాగ ముల్లంగి తురుము ఒక 2 కప్పులు వేసుకోవాలి. ముల్లంగి తురుము 2 కప్పులు వేసుకొని ఇలాగ చేతులతో బాగా స్క్వీజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత జొన్న పిండి 1 కప్పు వేసుకోండి. జొన్న పిండి 1 కప్పు, సజ్జల పిండి 1/2 కప్పు, శనగపిండి 3 స్పూన్లు. జొన్న పిండి అంటే జావర్ ఫ్లోర్, అలాగే బాజా ఫ్లోర్, బేసన్ ఫ్లోర్. శనగపిండి ఒక 2 స్పూన్లు వేసుకొని వాటర్ ఏమి వేయద్దు. ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా చేతులతో బాగా ఇలాగ స్క్వీజ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అవసరం అవుతాయి అనుకుంటే అప్పుడు ఒక 1/2 కప్పు నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలాగ చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని కొంచెం పెద్ద సైజ్ బాల్స్ లాగా చేసుకోండి. ఇలాగ పెద్ద సైజ్ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత దోశ పెనంలో ఒక 1/2 స్పూన్ ఆయిల్ లేకపోతే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ ఫింగర్స్తో వేళ్ళతో ఇలాగ మనం చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగ కుక్ చేసుకున్న తర్వాత ఈ చపాతీని తీసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మళ్ళీ పిండిని ఇలాగ పెట్టుకొని ఫింగర్స్తో అంటే వేళ్ళతోనే ఇలాగ స్ప్రెడ్ చేసుకొని పలచగా చేసుకోండి. మరీ మందంగా కాకుండా పలచగా చేసుకోవాలి. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. అన్ని హెల్తీ ఐటమ్సే. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిల్లెట్స్ రెసిపీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.